చార్మి దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు ఆదేశాలపై రెండు పక్షాల అడ్వకేట్లు ఎవరి వాదన వాళ్లు వినిపించారు. పిటిషన్ మీద కోర్టు సానుకూలంగా స్పందించిందని చార్మి లాయర్ చెప్తే కోర్టు అన్ని తిరస్కరించిందన్నారు సిట్ తరపు న్యాయవాది. ఇష్టం లేకుండా ఎవరి శాంపిల్స్ తీసుకోలేదని కోర్టుకు చెప్పినమన్నారు. తమ వాదనలతోని కోర్టు ఏకీభవించిందని చెప్పారు సిట్ తరపు అడ్వకేట్. బ్లడ్ శాంపుల్స్ అనేటువంటిది బలవంతంగా తీసుకోవద్దు, ఆమెకి ఇష్టమైతే మాత్రమే ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఆమె ఒక విట్నెస్ గానే సమన్ చేస్తున్నారు కాబట్టి 161 సిఆర్పిసి కింద ఆమెను ఏ రకమైన బ్లడ్ శాంపిల్స్ కానీ నెయిల్ హెయిర్ మాత్రం ఆమెకి అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకోవద్దని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కోర్టు బ్లడ్ శాంపుల్స్ తీసుకోవద్దని చెప్పలేదు. కోర్టు ఏం చెప్పిందంటే ఆమె బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే, నిన్న ఒక యాక్టర్ని మేము ఎగ్జామిన్ చేసినాము, ఆయనే నేను బ్లడ్ శాంపుల్స్ అని అన్నారు, అంటే మేము తీసుకోలేదు. ఇప్పుడు ఎవరికైతే వాస్తవాలను కప్పిపుచ్చుకోవాలన్న స్వభావం ఉంటుందో వాళ్ళు యంత్రాంగానికి సహకరించారు. ఆమె ఏంటంటే ఆమె చాయిస్గా వెళ్ళొచ్చు. ఆ నోటీసులో ఏంటంటే ఐదర్ కెన్ గో టు హర్ ప్లేస్ ఆర్ షీ కెన్ గో టు. ఇప్పుడు మేమేమన్నామంటే వీఆర్ రెడీ టు కోఆపరేట్, విల్ డిసైడ్ అని చెప్పడం జరిగింది. సో ప్లేస్ అనేటువంటిది మోస్ట్లీ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ చార్మి. ఆమెకి ఎక్కడ కన్వీనియంట్ ఉందో విల్ ఇన్ఫార్మ్ టు ది ఎక్సైజ్ అఫీషియల్స్. సిట్ లో జరుగుతాం. ఆల్రెడీ సిట్కి వస్తానని చెప్పింది కాబట్టి ఇప్పుడు మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కూడా ఎట్లా మార్చుకుంటారు? ఆమె ఆల్రెడీ ఒకసారి ఆమెను అడిగినాం, మేము ఆప్షన్ అడిగినాం, అమ్మ మీ ఇంట్లో చేయమంటారా లేకపోతే సిట్ ఆఫీస్కి మీరు వస్తారా అంటే ఆమె సిట్ ఆఫీస్కి వస్తానని వ్యక్తం చేసింది. రెండోది, ఉమెన్ ఆఫీసర్స్ మాత్రమే ఎగ్జామిన్ చేయాలి, వాళ్లే లీడ్ చేసి వాళ్లే ఆమెని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎంక్వైరీ చేయడం జరగాలని చెప్పడం జరిగింది. మహిళా అధికారుల సమక్షంలో కూడా సంబంధిత అధికారులు ప్రశ్నలు వేస్తారు. ఆమె గౌరవం కానీ ఆమె వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కానీ ఏ రకమైన భంగం కలగకుండా ఉండడానికి, అంతే తప్ప మహిళా అధికారులే ఆమెను ఎగ్జామిన్ చేస్తారని చెప్పలేదు. అసలు కోర్టు కూడా అట్లాంటి ఆదేశం ఇవ్వలేదు. దాంతో పాటుగా 10 to 5 10 గంటల నుంచి 5 గంటల లోపలనే ఆడ్ అవర్స్లో నైట్ 11 దాకా 12 దాకా 13 అవర్స్ 14 అవర్స్ అనేది కూడా మార్నింగ్ చెప్పాం. దానికి జడ్జి గారు ఏంటంటే స్పందిస్తూ 10 to 5 మాత్రమే, ఒకవేళ 10 to 5 చేయాలనుకుంటే కంటిన్యూస్గా చేసుకోవచ్చు రిలీఫ్స్ ఇచ్చుకుంటూ, ఒకవేళ చేసి కొంతసేపు చేసి వదలాలంటూ కూడా దట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళకి అవసరమైతే కంటిన్యూస్గా చేయొచ్చు. ఒకవేళ మరుసటి రోజు కూడా అవసరం అనుకోండి దే కెన్ అని చెప్పడం జరిగింది. 10 to 5 చేయమని అన్నారు. అది అసలు యాక్చువల్లీ ఆ పిటిషన్లో ఆమె రాయలేదు. కానీ వాళ్ళ తరఫున న్యాయవాది అడిగాడు, ఏమని, ఈమె ఒక మహిళ అవ్వడం వల్ల మీరు ఆడ్ అవర్స్లో ఎగ్జామిన్ చేస్తే కష్టం అవుతుందంటే, సార్ మేము టైం ఏది ఫిక్స్ చేయలేదు, వాళ్ళకి ఏ సమయం అనుకూలంగా ఉంటే ఆ సమయంలో వాళ్ళు వస్తే మేము ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఎవరిని కూడా బలవంతంగా అక్కడే కూర్చొని 14 గంటలు 12 గంటలు కూర్చోమని మేము అడగలేదు. వాళ్ళు మేము సహకరిస్తాము, ఈ ఒకరోజు అయిపోతే మేము మళ్ళీ మిగతా కార్యక్రమాలు చేసుకుంటాం సార్, మాకు మిగతా వృత్తులు ఉన్నాయి, మాకు వేరే అవగేషన్స్ ఉన్నాయి, అన్ని రిజెక్ట్ చేసి పారేసింది. అసలు కోర్టు ఏ ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదు.